మండలం పోలేపల్లి పారిశ్రామిక వాడలోని నరసింహానోజీ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థుల సంఖ్య 27 నుంచి 37కు చేరుకుంది. ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు శుక్రవారం యూనివర్సిటీ క్యాంపస్లోకి ఒక్కసారిగా గేట్లు దూకి క్యాంపస్లోకి తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు కూర్చుని విద్యార్థులలో నుంచి కళాశాల హాస్టల్ ఫీజులు భారీ మొత్తంలో వసూలు చేసి వారికి నాణ్యమైన విద్య, భోజనం, నీటి సదుపాయాలను కల్పించడంలో యూనివర్సిటీ యాజమాన్యం తీవ్రంగా విఫలమైంది ందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత సతీష్ మాట్లాడుతూ, గురువారం యూనివర్సిటీ హాస్టల్లో టిఫిన్ చేసిన విద్యార్థులలో 27 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారందరికీ కాలేజీలోని విద్యార్థులకు సెలైన్ పెట్టారని, విద్యార్థులు అస్వస్థతకు గురై కాలేజీలోనూ చికిత్స పొందుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన యూనివర్సిటీ భవనానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి విద్యార్థులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ఆదేశించిన అంశం అందరికీ విదితమే అని, శుక్రవారం ఉదయం మరో 10 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారని, బంగారు భవిష్యత్ అందించాల్సిన యూనివర్సిటీ యాజమాన్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు సతీష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చూసేందుకు మీడియా, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం రానివ్వడం లేదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. అనంతరం రంగంలోకి దిగిన ఎస్ఐలు మల్లేష్, జయప్రసాద్లు అక్కడికి చేరుకొని కాలేజీ యాజమాన్యానికి, యూనివర్సిటీ యాజమాన్యానికి నచ్చచెప్పి ఆందోళన విరమింపచేశారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడుతున్న యూనివర్సిటీ యాజమాన్యం టిఆర్ మహేష్ కుమార్, ఎస్ఐలు మల్లేష్, జయప్రసాద్ యూనివర్సిటీ కదా, విద్యార్థి సంఘాలు రానియరు, మీడియాని రానియరు, పేరెంట్ రానియరు. ఎందుకు సార్? పేరెంట్ వచ్చింది కదా మీకు ఫీజులు వచ్చారు. పేరెంట్ ఎందుకు రానిచ్చారు? మీరు పేరెంట్ బయట ఆపుతారు సార్. పేరెంట్ అని చెప్పినా కూడా గేట్ బయట వాళ్ళు ఏదో చెల్లపల్లి జైలు నుంచి దొంగలు వచ్చినట్టు పేరెంట్ని ఎట్లా ఆపుతారు? ఇంతవరకు కూడా మేనేజ్మెంట్ ఎస్ఎస్ హాస్పిటల్ స్టూడెంట్స్ ఎందుకు విజిట్ చేస్తలేరు? అది కాకుండా సార్ ఆగండి సార్, అంతే కాకుండా మీరు ఒక ప్రైవేట్ డాక్టర్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్ కావచ్చు, మీరు ఏ విధంగా లోపల ట్రీట్మెంట్ చేపిస్తారు? మీకు ఎవరు అథారిటీ ఇచ్చారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? చెప్పండి సార్. పిల్లలు ఎప్పుడైతే మరణికే దగ్గర ఉన్నారు, చనిపోనికే దగ్గర ఉన్నారు. ఇంతవరకు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోగా ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు? ఈరోజు యూనివర్సిటీ వాళ్ళు మీరు ఏం పాపం చేశారు? లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. మరణికే దగ్గర ఉన్నారు, చనిపోనికే దగ్గర ఉన్నారు. ఇంతవరకు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించకపోగా ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు? ఈరోజు యూనివర్సిటీ వాళ్ళు మీరు ఏం పాపం చేశారు? లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు.